హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో సొరకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియో కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల మీకు పూర్తిగా అర్థమైపోయి మీరు ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇలా బాటిల్ గార్డ్, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, టమాటో రెడీగా పెట్టుకోవాలండి. మనం బాటిల్ గార్డ్కి అంతా ఇలా పొట్టు తీసేసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసుకొని సైడ్స్ అన్నీ తీసేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నింటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. టమాటో, ఆనియన్, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, బాటిల్ గార్డ్ని ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలని వేసుకోవాలండి. ఆనియన్, పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం పేస్టు ఆయిల్లో అంతా కలిసి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మనం సొరకాయ పప్పును తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో 1/2 కప్పు పెసరపప్పును వేసుకుంటున్నానండి. ఈ పెసరపప్పు ఆయిల్లో కాసేపు ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఆయిల్లో పెసరపప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అంటే సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కలిసిపోయింది కదండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ సొరకాయ ముక్కలని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత మనకు పైన ఆవిరిలాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి వాటర్ అంతా ఎలా పైకి వచ్చేసిందో. ఇలా వచ్చిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి. సొరకాయ కర్రీ అనేది ఈ కలర్కి చేంజ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మనం 1/2 టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అడుగు అనేది అంటకుండా ఉంటుంది. కర్రీ టేస్టీగా కూడా వస్తుందండి. పిల్లలైతే దీనిని చాలా ఇష్టంగా తింటారు ఇలా చేయడం వల్ల. ఇలా వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఈ వాటర్ అంతా సొరకాయ ముక్కలకి, పప్పుకి పట్టే విధంగా ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలో నుంచి ఆయిల్ అంతా పైకి వచ్చేసి వాటర్ అంతా ఇనికిపోయాయి కదండి. ఇలా వస్తే మనకు కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు టమాటా ముక్కలు అనేటివి మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనకి టమాటా ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోయాయి కదండి. ఒకసారి ఇలా కలుపుకోవాలి. కర్రీ అంతా దగ్గరకు వచ్చేస్తుందండి ఇలా చేయడం వల్ల. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలండి.
చూడండి ఎంత మెత్తగా దగ్గరకు వచ్చేసిందో, ఆయిల్ అంతా పైకి వచ్చేసి. సొరకాయ కర్రీ ఇలా ప్రిపేర్ చేయడం వల్ల పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇది పూరిలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో పచ్చిధనియాల పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇది కలిసే విధంగా కలుపుకోవాలండి. ఎంతో రుచికరమైన సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చింది కదా, అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.